హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అందరి కోసం ఒక మంచి మాట. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు అని చెప్పి, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోరు, ఎదుటి వాళ్ళని నిందించడానికి మాత్రం ముందుంటారు. ఫస్ట్ మీ తప్పులు మీరు తెలుసుకోండి, తర్వాత ఎదుటి వాళ్ళని నిందించండి. ఎవరిని నిందించే హక్కు ఎవరికీ లేదు. మీకు అంత ఉంటే, నిందించాలంటే ఫస్ట్ మీరు ఏ తప్పు చేయకుండా ఉండాలి. నేను ఈ మధ్యన ఒక స్టోరీ చదివానండి. అదేంటంటే ఒక వేసి పైన అందరూ రాళ్ళు విసురుతూ ఉన్నారు, ఆమె అందరినీ చెడగొడుతుందని చెప్పి. అప్పుడు ఇది యేసుక్రీస్తుకి సంబంధించినది, నేను మతానికి సంబంధించి నేను ఏం చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నాను. అందరూ రాళ్ళు వేస్తున్నారంట. యేసుక్రీస్తు వచ్చి చెప్పారు, మీలో ఎవరైనా అసలు ఏ తప్పు చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ రాయి వేయండి. ఆమె తప్పు చేస్తుందని రాళ్ళేస్తున్నారు కదా, మీలో ఎవరైనా ఏ తప్పు చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెయ్యండి అని చెప్పారంట. అప్పుడు అందరూ రాళ్ళు చేతిలోంచి కిందికి పడేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఈ భూమి మీద తప్పు చేయని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. చివరికి యేసుక్రీస్తు కూడా ఆమె మీద రాయి వేయడానికి అర్హుడు కాదు. అంటే దేవుడు కూడా ఏదో ఒక తప్పు చేసి ఉంటారు. అంటే తప్పు చేయని వాళ్ళంటూ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. కాబట్టి ఎదుటి వాళ్ళని తప్పు నిందించడం కాదు, ఫస్ట్ మనమేంటనేది తెలుసుకోవాలి. చాలామంది ఉంటారు, ఎలా అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఏడవడం, ఎదుటి వాళ్ళని నిందించడం. కానీ ఆ జరిగిన ఏదో ఒక సంఘటన లేకపోతే ఏదైనా ఉంటుంది, దాంట్లో మనం ఎంతవరకు కారణం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి, అప్పుడు మాట్లాడాలి. అంతేకాని ఆ సమయం వచ్చింది కదా, అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఎదుటి వాళ్ళని నిందించకూడదు. ఇది చాలా తప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.